హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశాల్లో ఒక గొప్ప వంశం మొఘల్స్. ఈ మొఘల్ వంశంలో గొప్పవాడు అక్బర్. అక్బర్ యొక్క రెవెన్యూ విధానానికి మార్గదర్శకుడిగా షేర్షా అని చెప్తారు చరిత్రకారులు. అంటే అక్బరు రెవెన్యూ విధానానికి ఎవరు మార్గదర్శకం? షేర్షా. అక్బరు భూమిని సర్వే చేయించడం కోసం ఇలాహీ గజ్ ఇలాయి గజ్ అనేటటువంటి ఒక కులబద్దని ఉపయోగించడం అనేది జరిగింది. ఇది గతంలో ప్రీవియస్ బిట్. భూమి సర్వే కోసం భూమి కొల్చడానికి ఉపయోగించిన కులబద్ద అక్బర్ కాలంలో ఏంటంటే ఇలాయి గజ్. అక్బరు భూమి సారాన్ని బట్టి, భూమి సారవంతాన్ని బట్టి 4 రకాలుగా విభజించడం జరిగింది తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి భూమిని. అంటే దాన్ని బట్టి పన్ను శిస్తు వసూలు చేయడం. 1 పోలస్, 2 పరౌటి, 3 చెచార్, 4 బంజర్. పోలస్ అంటే ఏంటంటే అత్యంత సారవంతమైనటువంటి భూమి. పరౌటి అంటే ఏంటంటే 1 లేదా 2 సంవత్సరాలకు ఒకసారి పంట పండేటటువంటి భూమిని పరౌటి అంటారు. 1 ఆర్ 2 ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే పంటనిస్తుంది. చెచార్ అంటే ఏంటంటే 3 లేదా 4 సంవత్సరాలకు ఒకసారి పంట ఇచ్చేటటువంటి భూమి. అంటే ప్రతి సంవత్సరం ఆ భూమిలో పంట పండదు. 3, 4 ఏళ్ళకు ఒకసారి పంట పండుతుంది. బంజర్ అంటే ఏంటంటే నిస్సారమైన భూమి. అంటే బీడు భూమి. ఎలాంటి సారం లేనటువంటి భూమిని బంజర్ అంటారు. ఇదంతా కూడా క్వశ్చన్ ఏరియా అండి. గతంలో ఈ పదాన్ని ఇచ్చి అంటే ఏందనేది కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇవి తెలిసి ఉండాలి మనకు. కొన్నిసార్లు మ్యాచింగ్లో కూడా ఇస్తాడు. పోలస్, పరౌటి, చెచార్, బంజర్. ఇవి ఎవరి పరిపాలన కాలంలో భూమి సారాన్ని బట్టి ఈ 4 విధాలుగా విభజించారు అంటే మొఘల్ పరిపాలన కాలంలో. మొఘల్ పరిపాలన కాలంలో తన యొక్క భూమి సారాన్ని బట్టి ఇలా 4 రకాలుగా విడగొట్టడం అనేది జరిగింది. ఈ మొఘల్లో అక్బర్ కాలంలో భూమిని కొలిచేటందుకు కొలబద్దను ఉపయోగించారు. ఆ కొలబద్ద ఏంటంటే హిలాయి గజ్. ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.